ఒక చిన్న కథ. ఒకానొక సమయం లోపల కాశీలో పూజ జరుగుతూ ఉంటుండాలి. పూజారి హారతి ఇచ్చే సమయం లోపల పైన నుంచి ఒక పెద్ద తట్ట పడింది. ఆ ప్లేటు గోల్డ్ ప్లేటు. దానికి పూజారి చాలా ఆనందించాడు. దాన్ని ఎత్తుకొని వెనుక తిరిగి చూపించాడు. పరమ భక్తునికి మాత్రమే ఇది లభ్యమవుతుంది. భగవత్ నామస్మరణ చేయనటువంటి వానికి ఇది ఏమాత్రము లభ్యం కాదు అని రాసి ఉంది. అప్పుడు ఆ పూజారి అనుకున్నాడు, నిరంతరము అభిషేకాలు చేస్తూ ఆనందంగా మంత్రాలు చెప్పుకుంటూ వల్లించుకుంటూ ఋగ్వేద యజుర్వేద సామవేద అథర్వణ వేదములను నేను చెప్పుకుంటూ కాలంను పవిత్రం గావించుకునేటువంటి నాకంటే భక్తుడు ఇంకోడున్నాడా అని ఒక అహంకారం బయలుదేరింది. సహస్రనామలింగార్చన చేస్తున్నా నేను, ఇంతకంటే పరమ భక్తుడు లోకంలో ఉన్నాడా అని తాను అహంకారంతో పోయి ఆ తట్టను అందుకున్నాడు. తట్టను ముట్టేటప్పటికీ అది మట్టిగా మారిపోయింది. చి, ఈ మట్టి తట్టను నేను తీసుకుని పోతే ప్రజలు నన్ను ఏమనుకుంటారు అని అక్కడే పాడవేశాడు. ఈ విధంగా కాశీ దేవాలయంలోకి వచ్చినటువంటి ప్రతి వ్యక్తి కూడాను ఆ తట్టను ముట్టటము, అది మట్టిగా మారిపోవటము, విసిరిపోవటము ఈ విధంగా జరుగుతూ వచ్చింది. ఎట్టి పూజలు, ఎట్టి మంత్రములు, ఎట్టి యోగములు, ఎట్టి జపములు, ఎట్టి తపములు ఆచరించినటువంటి ఒక నామస్మరణ గావించేటువంటి ఒక భక్తుడు అందులో ప్రవేశించాడు. అతన్ని చూసేటప్పటికీ ఈ పూజారి, అయ్యో ఇతనెవరో కొత్త పూజారిగా ఉన్నాడు, అయ్యా మీరు తక్షణం వచ్చి ఈ తట్టను ముట్టండి అన్నాడు. నాయన, నాకు ఎట్టి ఆశలు లేవు, నేను దమాన్ని సాధించినటువంటి వాడు, నేను ఇంద్రియ నిగ్రహం కావించిన వాడు, నాకు ఎట్టి ఆశలు లేవు కనుక నేను దానిని ముట్టను అన్నాడు. మా తృప్తి కోసమైనా మీరు ముట్టండి అని ప్రార్థించాడు పూజారి. సరే, పూజారి అసంతృప్తి పరచడం ఎందుకని తాను పోయి ముట్టాడు. ఆ తట్ట తేజోవంతమైనటువంటి యొక్క ప్రకాశంతో ప్రకాశిస్తూ వచ్చింది. అది మట్టిగా మారలేదు. అప్పుడు అక్కడ చేరినటువంటి ప్రజలందరూ కూడాను అతన్ని చేరి, అయ్యా మీరు ఏం చేస్తున్నారు, ఎట్టి పూజ చేస్తున్నారు, ఏ వ్రతము చేస్తున్నారు అని అనేక రకములుగా ప్రశ్నలు వేశారు. నాయన, నతపాంసి నతీర్థానాం నశాస్త్రాణ జపానహి సంసార సాగరోత్తారే సజ్జనం సేవనమ్మిన. నేను ఇతరులు సేవ చేస్తున్నాను, అంతేకాని ఎట్టి తపము, ఎట్టి జపము, ఎట్టి యజ్ఞము, ఎట్టి యాగములు నేను చేయటం లేదు. భగవంతునికి ఎంత ప్రీతియో ఈ బీదలు. ఈ కాశీ లోపల ఈ వింతను చూచే నిమిత్తమై అనేక మంది శ్రీమంతులు వస్తూ వచ్చారు. ఈ శ్రీమంతులు చేరిన దగ్గరంతా కూడాను బీదవాళ్ళంతా చేరుతుంటారు. ఈ బీదవాళ్ళందరూ కూడాను అందరినీ ప్రార్థిస్తూ ధనాన్ని ఆశిస్తూ వచ్చారు. అప్పుడు ఈ వ్యక్తి ఆ జనమును చూచాడు, అయ్యో భగవంతునికి బీదలంటే చాలా ప్రేమ, అందుకోసమని ఇంతమంది బీదవాళ్ళని ఇక్కడ లాగాడు. ఇట్టి పవిత్రమైనటువంటి జీవులను ఆదరించడమే భగవంతునికి ప్రీతి. ఇది నా ప్రీతి. నాయన, బీదలను చూచి ఆదరించి అండచేర్చి ఆనందపరచడమే నా యొక్క ఆనందము. ఈ విధంగా చెప్పేటప్పటికీ అక్కడ చేరిన భక్తులందరికీ ఒక విధమైనటువంటి కనుదెరుపు జరిగింది. లక్షాధికారైన లవణమన్నమి కాని మెరుగు బంగారము మింగబోడు, విత్తమార్జన చేసి వెర్రవీగుటి కాని కూడబెట్టిన సొమ్ము తోడరాదు. మనం దీని నిమిత్తమై ఇంత ప్రాకులాటం ఎందుకు? ఇది మనకు మంచిది కాదు. దీనికి ప్రార్థించే బదులు భగవంతుని ప్రార్థిస్తాం. భగవంతుని చింతిస్తూ ఉంటే అతనే మనకు సర్వము అందిస్తుంటాడు. కనుకనే అతను ఈ విధమైనటువంటి సందేశాన్ని అక్కడ చేరిన ప్రజలకందరికీ అందిస్తూ వచ్చాడు. ఈ కూడబెట్టిన సొమ్ము తోడరాదు. ఇది ఎవరు తీసుకుని పోతున్నారు, ఎవరు ఎత్తుకుని పోతున్నారు, ఎవరు కాపాడుకుని పోతున్నారు? ఇది మనకు కాపాడేటువంటిది సాధ్యం కాదు. మన ప్రాప్తిని మనం కాపాడుకోవాలి, మన పుణ్యాన్ని మనం కాపాడుకోవాలి, మనం చేసినటువంటి సద్గతిని మనం కూడబెట్టుకోవాలి. అది తల్లి గర్భము నుండి జన్మించినప్పుడు ఎట్టి కంఠమాలలు కూడాను కానరావు. కట్టగడపటికి ఒక్కటి మాత్రమే కనిపిస్తుంటాది. పూర్వజన్మాల కర్మలు పొందుపరిచి బ్రహ్మ మీకిచ్చి పంపిన బరువుమాల, మంచి అయిన చెడుగైన త్రుంచకుండా అది భగవంతుడు ఇచ్చినటువంటి కంఠమాల. మంచి అయినా చెడ్డైనా దాన్ని త్రుంచకుండా ఇస్తుంటాడు. అనగా ప్రతి మానవునికి తాను చేసినటువంటి మంచి చెడ్డల కర్మలే అతని మెడలో మాలగా వస్తుంది. ఆ మాలను ఎవరు కూడా వదలడానికి వీలు కాదు. అట్టి మాలనే మనం ధరించుకొని వస్తున్నాము. కర్మలన్నీ చేర్చిన కంఠమాల. ఇట్టి మాలను ధరించుకొని వచ్చి దీనిని మనం మర్చిపోయి లోక సంబంధమైనటువంటి భోగభాగ్యములను ఆశిస్తూ వస్తున్నాం. ఈ భోగభాగ్యములు ఎంతకాలం? ధన జన యౌవన గర్వం. ఈ యువకులుగా ఉండేటువంటి వారికి ఈ ధనగర్వము ఎంత అధికంగా ఉంటుంటుంది. ఎవరికి ఇది మనకు దక్కేటువంటిది కాదు, కూడబెడితే దాగేటువంటిది కాదు.
మూసి పెడితే మూసేటువంటిది కాదు. అట్టి దివ్యమైనటువంటి భవ్యమైనటువంటి యొక్క ప్రాప్తిధనాన్ని మనం కూడబెట్టుకోవాలి. ఈ విధమైన యొక్క బోధన చేసి ఆ పరమ భక్తుడు ఈశ్వరుడి దేవాలయం నుంచి వెళ్లిపోయాడు. ఈశ్వరుడి దేవాలయం నుంచి తాను కాలు గడిచి బయటికి పోతుంటే ఆ తట్ట కూడా అతని వెంట వెళ్ళింది. ఆ తట్ట పోతుంటుంటే దాని వెంట అనేక కాసులంతా కూడా బయలుదేరినాయి. వారి వెంట ఈ భిక్షగాళ్ళందరూ కూడా వచ్చారు. నాయన, నన్ను అడిగి ప్రయోజనం ఏమిటి? సర్వరక్షకుడు భగవంతుడే, అతనే శ్రీమంతుడు. అటు శ్రీమంతుడైనటువంటి భగవంతుడిని మీరు ప్రార్థించండి అని వారందరికీ బోధించాడు. అక్కడ నుంచి పోతున్నప్పుడు ఆ తట్టలోంచి అన్ని కాసులు పడిపోయినాయి. ఎవరెవరి ప్రాప్తి కొద్దీ వారికి లభ్యమైపోయింది. కట్టగడపటికి అతను ఆనందంగా కన్నులు మూసుకున్నాడు. కన్నులు మూసుకున్నతలకే విశ్వేశ్వరుడు కనిపించాడు. స్వామి విశ్వేశ్వర, విశ్వమున కన్నా ఈశ్వరుడైనటువంటి నీవు ఈ పేదలను రక్షించడానికి నీకు చేత కాదా? కనుకనే వీళ్ళందరినీ రక్షించమని కోరాడు. స్వార్థరహితమైనటువంటి మాత్రతో, పరాత్మైనటువంటి ప్రేమతో సర్వులను రక్షించమని కోరటం ఇది చాలా ఉత్తమమైనటువంటి ప్రార్థన. తనకెట్టి స్వార్థము లేదు, పరార్థమైనటువంటి ప్రేమతోనే పరులను ప్రార్థిస్తూ వచ్చాడు. ఈ పవిత్రమైనటువంటి ప్రార్థనకు భగవంతుడు ఆనందించాడు. ఎవరు ప్రార్థన చేసినప్పటికీ స్వార్థరహితమైనటువంటి ప్రార్థన చేయాలి. ఆ స్వార్థరహితమైనటువంటి ప్రేమనే నిజమైనటువంటి భగవంతునికి హృదయానికి హత్తుకునైపోయేటువంటి ప్రేమ. అట్టి ప్రేమ స్వరూపుడు మన హృదయం నందే ఉంటున్నాడు.